అనకాపల్లి జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు నిరసన చేపట్టారు. ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై పెనుభారాన్ని మోపారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు. తక్షణమే కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 200 యూనిట్ల లోపు ఉచితంగా విద్యుత్ అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని వెల్లడించారు. నమస్కారం. మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా నేను అన్ని విషయాలు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన అటువంటి జరుగుతుంది. 7 నెలలు గడవక ముందే కక్ష సాధింపు చర్యలు, ఎవరైనా గొంతెత్తితే ఆ గొంతుని అక్రమ కేసులు పెట్టి నొక్కి పెట్టేటువంటి ప్రయత్నాలు తప్ప ఏదైతే ప్రధానంగా మీరు సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చారో ఆ హామీలు నెరవేర్చేటువంటి ధ్యాస కానీ, ప్రజలకు మేలు చేద్దామనేటువంటి ధ్యాస కానీ, అభివృద్ధి చేద్దామనేటువంటి ధ్యాస కానీ ఎప్పుడు కూడా లేదు. ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళు గొంతెత్తకుండా వాళ్ళని నిర్బంధించాలి అనేటువంటి ఏకైక ధ్యాస తప్ప ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం కానీ, ప్రజల అభివృద్ధి కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కొంచెం కూడా పట్టట్లేదన్నటువంటి తెలియజేస్తుంది.